యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అనేది, క్రిస్టియన్ లైఫ్ అనేది చాలా కష్టమైన, చాలా సహనంతో కూడుకున్న జీవితం. ఎందుకంటే ఈ లోకంలో ఒక క్రైస్తవునికి అన్ని శ్రమలే, అన్ని ఇబ్బందులే, అన్ని శోధనలే అన్నమాట. ఎందుకంటే క్రైస్తవుడు వేరు, లోకం వేరు. సో ఇక్కడ లోకం ఆకర్షిస్తూ ఉంటుంది, కానీ క్రైస్తవుడేమో దేవుని నిబంధన ప్రకారం, దేవుని వాక్యం ప్రకారం జీవించాలనుకుంటాడు. ఈ క్రైస్తవుని జీవితంలో ఈ లోకంలో ఆర్థిక స్తోమత ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన అదే అన్నాడు, ఇక్కడ మీరు ధనం కూర్చుకోవద్దు, అవి చెమటలు, బొద్దింకలు, దొంగలు కొట్టేస్తారు కానీ పరలోక ధనాన్ని నువ్వు సంపాదించుకో. ఇక్కడ నువ్వు పోగొట్టుకున్నావంటే పరలోకంలో నీకు మిగులు ఆస్తి ఉంటుంది. ఇక్కడ నువ్వు తగ్గించుకున్నావంటే పరలోకంలో నువ్వు గొప్పవాడిగా ఉంటావు. ఇక్కడ నువ్వు తక్కువ చేపడ్డావంటే, ఎంత సహనంతో ఓర్పుతో ఉన్నావంటే పరలోకంలో నీకు ఆధిక్యత కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అనేది ఎంతో ఓర్పు సహనంతో కూడుకొని పని. ఎందుకంటే ఒకప్పుడు లోకస్తులుగా మనం ఏదో విచ్చలవిడిగా తిరిగాం, కానీ ఒక క్రైస్తవుడిగా వచ్చినప్పుడు అన్నీ కంట్రోల్ చేసుకోవాలి. నీ మనసును కంట్రోల్ చేసుకోవాలి, నీ శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలి, నిన్ను నువ్వే కంట్రోల్ చేసుకోవాలి. దేవునికి అనుకూలంగా, వాక్యానికి అనుకూలంగా నువ్వు నడవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ జీవితం అనేది ఆషామాషి కాదు. నువ్వు ఖచ్చితంగా క్రైస్తవుడిగా ఉండాలంటే ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఈ లోకం వైపు చూడొద్దు, దేవుని వైపు చూడు, అంతే. క్రైస్తవుడుగా జీవించాలంటే నువ్వు దేవుని వైపు చూస్తేనే ఒక క్రైస్తవ జీవితాన్ని కొనసాగించగలవు. ఆమేన్.